ప్రధాని మోదీ రాజధాని అమరావతి పర్యటన కోసం కూటమి ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తోంది. సచివాలయం వెనుక వైపు ఉన్న ప్రాంగణాన్ని భారీ బహిరంగ సభ కోసం అధికారులు సిద్ధం చేస్తున్నారు. జన సమీకరణ సభా ఏర్పాట్లకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేశారు. ప్రత్యేకించి నోడల్ అధికారిని నియమించారు. రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి మే 2వ తేదీన ప్రధాని మోదీ రాష్ట్రానికి రానున్నారు. సాయంత్రం 4 గంటలకు మోదీ చేతుల మీదుగా రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ కార్యక్రమం కోసం సచివాలయం వెనుక భాగంలో ఉన్న 250 ఎకరాల్లో బహిరంగ సభ వేదికను ఏర్పాటు చేస్తున్నారు. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల నుంచి దాదాపు 5 లక్షల మంది ప్రజలు హాజరయ్యేలా కార్యాచరణ రూపొందించారు. ప్రధాని పర్యటన ఏర్పాట్ల కోసం మంత్రుల కమిటీని ప్రభుత్వం నియమించింది. భద్రతా ఏర్పాట్లను ఎస్పీజీ బృందం పర్యవేక్షించనుంది. రాజధాని నిర్మాణం కోసం 31,000 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం టెండర్లు పిలవగా పనులు శరవేగంగా నిర్వహించేందుకు ప్రభుత్వం సర్వం సిద్ధం చేస్తోంది. కాంట్రాక్టర్లకు లెటర్ ఆఫ్ అగ్రిమెంట్లను జారీ చేసింది. 4,668 కోట్ల రూపాయల వ్యయంతో 5 ఐకానిక్ టవర్ల నిర్మాణానికి సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనానికి ప్రభుత్వం టెండర్లు ఖరారు చేసింది. ప్రధాని మోదీ పర్యటన రోజు సభా ప్రాంగణానికి ప్రజలు, ప్రముఖులు చేరుకునేలా 9 రహదారుల్ని గుర్తించారు. వాహన రాకపోకలకు అంతరాయం కలగకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.